గతంలో చూస్తే ఒక పథకం ప్రారంభించాలన్నా లేదంటే గనక ఏదన్నా సరే ఒక పథకం వేస్తున్నా సరే కోట్లు ఖర్చు పెట్టి సభలు పెట్టి అక్కడ ప్రతిపక్షాలని దూషణలు అనేది వినపడేవి మనకి. కానీ కూటమి ప్రభుత్వంలో ఎందుకని అలా జరగట్లేదు అంటారు? రీసెంట్గా చూస్తే తల్లికి వందనం పథకం దాదాపు 67 లక్షల మంది పిల్లలకి 10,500 కోట్లు అనేది డిస్ట్రిబ్యూషన్ జరిగిన ఎక్కడా ఎందుకని హడావుడి జరగలేదనుకోవచ్చు అంటారు. ఒకటండి, మనకి అంటే కూటమి ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపటికి కూడా పబ్లిసిటీ, లేనిపోని హడావుడి, ఆ పబ్లిసిటీకి మళ్ళీ అయ్యే ఖర్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మెయిన్ లబ్ధిదారులకి చేరవలసిన అమౌంట్ చేరిందా లేదా, లబ్ధిదారుడు సంక్షేమాన్ని అందుకున్నాడా లేదా, లబ్ధిదారుకి కూటమి ప్రభుత్వం లాభం చేకూర్చిందా లేదా అని ఒకళ్ళొకళ్ళు మౌత్ పబ్లిసిటీ ద్వారా చెప్పుకొని మామూలు పబ్లిసిటీ అంత ఖర్చు పెట్టి చేసిన పబ్లిసిటీ కన్నా ఎక్కువగానే చెప్పుకుంటూ ఉన్నారు చాలామంది జనాలు. ఏదైతే ఈ తల్లికి వందనం అమౌంట్ పడ్డాయో ఆ తల్లికి వందనం అమౌంట్లో 13,000 రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి అన్ని 13,000, నలుగురు ఉంటే 52,000 చొప్పున ప్రతి ఒక్కళ్ళు తీసుకున్నారు. ఒక పండగ వాతావరణాన్ని నిన్న 24వ తారీఖు అయితే ఈ యొక్క స్టూడెంట్ మరియు అది టీచర్ మరియు స్కూల్ మరియు అది మెగా పేరెంట్ ఈవెంట్ పెట్టారు కాబట్టి దాంట్లో అది మనం కళ్ళారా చూసాం. ప్రతి ఒక్కళ్ళ యొక్క కళ్ళల్లో ఆనందాన్ని, ప్రతి తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని, ఆ డబ్బులు వచ్చిన ఆనందాన్ని, ఆ తర్వాత ఈ రోజుల్లో ఫీజులు భారమైన ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో సైతం కూడా ఆ అమౌంట్ రావడంతో వాళ్ళకున్న ఆర్థిక భారాన్ని కొంతమేరకు వాళ్ళు దాన్ని కవర్ చేసుకోగలిగారు. ఎట్లా అంటే ఈ బుక్స్ కొనుక్కోవటం కానీ, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టడం కానివ్వండి, ఏదో ఒక రకంగా వాళ్ళకి చాలా ఉపయోగపడినాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి వాటికి ఏవైతే చిన్నపిల్లలకి ఏదైతే సంక్షేమం కూటమి ప్రభుత్వం అందిస్తుందో నాకు తెలిసి ఇదొక పబ్లిసిటీ చేయటం కరెక్ట్ కాదని వాళ్ళు అనుకున్నారేమో బహుశా. అందుకని పబ్లిసిటీ చేయడానికి సపరేట్గా దీనికంటూ ఖర్చు చేయకుండా, దీనికంటూ సపరేట్గా ఇంకొంచెం అమౌంట్ తీసి ఖర్చు చేయకుండా డైరెక్ట్గా తల్లుల ఖాతాల్లో ఈ యొక్క తల్లికి వందనం అమౌంట్ అనేది 13,000ని జమ చేయడం జరిగింది. అందరూ కూడా చక్కగా తర్వాత రోజే వెంటనే మెగా పేరెంట్ ఈవెంట్ అనేది జరిగింది. ఆ మెగా పేరెంట్ టీచర్స్ యొక్క మొత్తం యొక్క ఆత్మీయ సమావేశం అనేది వాళ్ళల్లో ఒక మంచి, అంటే వాళ్ళ పిల్లల్ని బాగా చదువుకోవాలి, వాళ్ళ పిల్లల్ని ఏదో ఒకటి అయ్యేటట్టు తయారు చేయాలి, వాళ్ళ పిల్లల్ని చదువుని బాగా ప్రోత్సహిస్తున్న మంత్రివర్యులు నారా లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే కూటమి సర్కారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే మోడీ గారు ప్రధానమంత్రి గారు కానివ్వండి, ఈ యొక్క విధి విధానాన్ని బాగా ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని ముందుకు తీసుకుపోతా ఉన్నదనేది అందరికీ నచ్చింది. అందరూ కూడా దీన్ని మంచి ప్రభుత్వం అని చెప్పేసి అందరూ కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే దాదాపు 84 లక్షల మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళల్లో 67 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం వేసి కూటమి ప్రభుత్వం వాళ్ళని మోసం చేసింది, తల్లుల్ని మోసం చేసింది అనేది వైసీపీ నాయకుల ఆరోపణ. దాన్ని ఎలా చూడాలంటారు? దీనికోసం చాలా డెప్త్గా మనం కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఈ యొక్క పథకం రావాలి అంటే దీనికి ఒక కండిషన్ ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది కండిషను. ఎలా అంటే వైట్ కార్డు అంటే బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు ఒకటి దీంట్లో ఎలిజిబుల్ అన్నమాట ఉన్నవాళ్ళు. అలా అని వైట్ కార్డ్ లేని వాళ్ళకి అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వటం అనేది పెద్ద పెద్ద డాబాలు ఉండి లేకపోతే ఆస్తులు ఉన్నాయి వాళ్ళకు కూడా పడాలి అంటే అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఈ పథకాన్ని పేద పిల్లల కోసం, అత్యంత పేద పిల్లల కోసం, పైగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని ఎందుకు ఎంపిక చేసి ప్రైవేట్ స్కూళ్ళతో పాటు వీళ్ళకి అందరికీ ఎందుకు ఇస్తున్నారంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏమో ఫీజులు కట్టడానికి భారంలా తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు కాబట్టి ఒకటి. రెండోది, గవర్నమెంట్ స్కూల్లో ఫీజు లేదు కదా, మరి ఎందుకు వాళ్ళకి వేస్తున్నారంటే వాళ్ళు ఏదన్నా డబ్బుల సంపాదన కోసం పిల్లల్ని ఎక్కడన్నా పనులకు పంపించకుండా
పనులు పంపిస్తే ఓ 200 వస్తాయి, ఓ 100 రూపాయలు వస్తాయి పిల్లల్ని పంపిస్తే అని చదువుని ఆపేస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళకి అలా ఉపయోగపడతాయి. సో ఇన్ని రకాలుగా ఆలోచన చేసి వేస్తున్నప్పుడు బాగా డబ్బున్నోళ్ళ పిల్లలు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ పిల్లలు కానివ్వండి, లేకపోతే కరెంటు ఛార్జీల ఇది ఉంటుందండి, కరెంటు ఛార్జీలు కనుక దానికి ఒక 300 యూనిట్లని అలా వచ్చే వాళ్ళకి కానివ్వండి, ఇలా రకరకాల కారణాలు చాలా డెప్త్గా ఉంటాయి అన్నమాట. దీంట్లో వాళ్ళకి రాలేదంటే పథకం, వాళ్ళకి ఏదో ఒక రకంగా ఎలిజిబుల్ లేకపోతేనే రాదు. అంతేగాని ఒక కండిషన్స్లో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, ఇంట్లో ఉండే ప్రతి పిల్లలకి, ఒక పిల్లోడు కాదండి, ఒక పిల్ల కాదు, ఒక పిల్లోడు కాదు ఇంట్లో. అంతకుముందు ఏం చేశారండి ఆ ప్రభుత్వం? అంతకుముందు ఒకళ్ళకి ఇచ్చారు, ఒకళ్ళకేగా ఇచ్చింది. అనౌన్స్ చేసింది 15, ఇచ్చింది 13 ఎప్పుడు కూడా. మరి ఇప్పుడు స్కూల్ డెవలప్మెంట్ కోసం 2,000 రూపాయలు తీసి 13,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి, ముగ్గురు ఉంటే ముగ్గురు, నలుగురు ఉంటే నలుగురు, ఐదుగురు ఉన్న ఐదుగురికి లబ్ధి చేకూరుస్తుంటే, ఈ రకంగా మళ్ళీ ఇంతమందికి వచ్చింది ఇంతమందికి రాలేదంటే మీరు రాని వాళ్ళు వీళ్ళ మాటలు వినవద్దు. నిజంగా రాకపోతే మీరు ఎలిజిబుల్ అయి ఉంటే కనుక మీరు డైరెక్ట్ సచివాలయానికి వెళ్ళండి. సచివాలయానికి వెళ్ళి అక్కడ సంబంధిత అడ్మిన్ గారిని కలవండి. కలిసి మీకు ఎందుకు రాలేదో తెలుసుకోండి. కొంతమందికి లేట్గా కూడా వస్తూ ఉంటాయి, ఒకే రోజు అన్నీ రావటం అయితే కుదరదు. కానీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులందరికీ తప్పకుండా ఈ పథకం అనేది చేరుతుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే అందరూ బాగా చదువుకోవడానికి ఎంకరేజ్ చేస్తున్నారు ఆ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు. కాబట్టి మనం అది దృష్టిలో పెట్టుకొని చదువును ఆపకుండా పిల్లలందరూ చదువుకున్న ఇంపార్టెన్స్ ఏంటి, చదువుకున్న విలువ ఏంటి అనేది మొన్ననే మనం రిజల్ట్ ద్వారా కూడా చూసాము. 10th క్లాస్కి వచ్చిన రిజల్ట్ విపరీతమైన రిజల్ట్, మంచి రిజల్ట్. 580, 590 గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో సాధించిన ఘనత ఏదైతే ఉందో అదంతా నారా లోకేష్ గారి యొక్క శ్రద్ధ తీసుకోవటం, లాస్ట్ 100 రోజుల ఒక ప్రణాళిక స్కూళ్ళల్లో ఇవ్వటం, ఎంత శ్రద్ధ ఈ పిల్లల చదువుల మీద తీసుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎందుకంటే చాలా అందరూ సపోర్ట్ చేయాల్సిన విషయం అది. ఆ సపోర్ట్ చేసి మనం అందరం అండగా నిలబడాల్సిన పరిస్థితి మన పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఒక స్పీకర్గా పనిచేసి 5 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయటం, తమ్మినేని సీతారాం గారు పరారీలో ఉంటాం, అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు అదేనండి, ఏంటంటే ఇప్పుడు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాలు చేయటం, ఇష్టం వచ్చినట్టుగా కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఏదో ఒకటి తీసుకురావటం, ఏదో ఒకటి మైండ్ అంటే ఇచ్చేయటం అనమాట. ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, వాళ్ళ యొక్క పర్సనల్ ఛానల్స్లో వాటిని పదే చూపించటం, చేసినవి చేయనివి అన్నీ ఏదో కంపేర్ చేసి మేమేదో చేసాం మీరున్నప్పుడు ఏం చేశారని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నారు ప్రజలు. మీకు చేతకానితనం వల్లే కదా మీరు 11 సీట్లకు పడిపోయింది. అలానే ఇప్పుడు జరుగుతున్న మీరు ఏదైతే అడిగారో ఈ పరిణామం కూడా ఏంటంటే వాళ్ళందరూ ఒక పథకాలతో, ఒక ఆలోచనలతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరేగుతూ ఉంటే చట్టం అనేది ఎవరిని ఉపేక్షించదు, ఎవరిని కూడా వదిలిపెట్టదు చట్టం అనేది. అది ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఎక్కడ చూసినా కబ్జాల పర్వం. అసలు వైసీపీ హయాంలో ఎందుకంటే ఇంత భారీ ఎత్తున కబ్జాలు జరిగినాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలైనా ఒక్కొక్కటి వెలుగు చూస్తుంది. అసలు ఎందుకు జరిగింది అనుకోవచ్చు అంటారు ఇదంతా? అదేనండి, ఇష్టారాజ్యం అంటే ఇక వాళ్ళ ఇష్టం, ఇక ఎవరికి ఏం లేదు. ఇక ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమవుతుందంటే పోలీసులకు కొంచెం ఎక్కువగా వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు అంటే లా అండ్ ఆర్డర్ అనేది ఒక మంచి పేరు ఉంది. లా అండ్ ఆర్డర్లో ఆయన గట్టిగా ఇచ్చేస్తారని చెప్పేసి. కాబట్టి ఒక్కొక్కటి వెలుగులో వస్తూ ఉన్నాయి. ఆ వెలుగులో వచ్చేయన్నీ ప్రూవ్ అయినాయి అనుకోండి, తప్పనిసరిగా శిక్ష పడుతుంది. తప్పనిసరిగా తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రోజు వస్తుంది, వాళ్ళకి న్యాయస్థానం ఎదురు వెళ్ళి నిలబడి సమాధానం చెప్పే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఈ ప్రజలు ఉపేక్షించరు. ప్రజల యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క మొత్తం
ప్రజలకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం చేతిలో ఉన్నాయో అవన్నీ ప్రజల యొక్క కష్టాలన్నమాట. అవన్నీ కూడా ప్రజల కష్టాన్ని ఈ ప్రజలు యొక్క ఇదిని మీరు చేయాల్సింది సర్వీస్, కానీ ఇలాంటి సర్వీస్ వదిలేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా నడుచుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అలానే మిమ్మల్ని శిక్షించడానికి న్యాయస్థానాలు కానీ చట్టాలు కానీ ఉన్నాయి. తప్పనిసరిగా ఎవరైతే తప్పులు చేశారో, దోషులుగా ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను.